ఇది ద వేదంశ్ డివోషనల్ దివ్యమైన కథలు. ఆలయ విషయాలు మీకోసం. ఈ సుంకులమ్మ తల్లి ఆలయంలో దాగి ఉన్న మహిమ తెలుసుకుంటే భక్తితో మీ కళ్లలో నీళ్లు తిరుగుతాయి. డబుల్ కోటేషన్. సుంకులమ్మ అమ్మవారు గ్రామ దేవతగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో ఆరాధించబడే శక్తి స్వరూపిణి. గ్రామ ప్రజలను వ్యాధులు, కష్టాలు, ప్రకృతి విపత్తుల నుండి కాపాడే అమ్మవారిగా భక్తులు విశ్వసిస్తారు. సుంకులమ్మ అమ్మవారి ప్రత్యేకత 1. సుంకులమ్మను సాధారణంగా గ్రామ రక్షక దేవతగా పూజిస్తారు. 2. పంటలు బాగా పండాలని, గ్రామంలో ఆరోగ్యం మరియు శాంతి నెలకొనాలని అమ్మవారిని ప్రార్థిస్తారు. సుంకులమ్మ అమ్మవారి ప్రత్యేకత 3. కొన్నిచోట్ల అమ్మవారిని పోలేరమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ వంటి గ్రామదేవతలతో సమానంగా భావిస్తారు. ఆలయ నిర్మాణం 1. సుంకులమ్మ ఆలయాలు ఎక్కువగా గ్రామాల మధ్యలో లేదా గ్రామ సరిహద్దుల్లో ఉంటాయి. 2. ఆలయంలో అమ్మవారి విగ్రహం శక్తి రూపంలో అలంకరించబడుతుంది. ఆలయ నిర్మాణం 3. పండుగల సమయంలో ఆలయాన్ని పూలతో, దీపాలతో అద్భుతంగా అలంకరిస్తారు. జాతర మరియు ఉత్సవాలు. ప్రతి సంవత్సరం గ్రామస్థులు కలిసి సుంకులమ్మ జాతరను ఘనంగా నిర్వహిస్తారు. జాతరలో బోనాలు, పల్లకీ ఊరేగింపులు, పోతరాజుల నృత్యాలు, హారతులు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులు కోరికలు తీర్చిన తర్వాత ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తుల నమ్మకం. భక్తులు సుంకులమ్మ అమ్మవారిని దర్శిస్తే 1. కుటుంబ శాంతి కలుగుతుందని. 2. వ్యాధులు దూరమవుతాయని. 3. గ్రామానికి రక్షణ లభిస్తుందని. 4. కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ముఖ్యంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు సుంకులమ్మ అమ్మవారి ఆలయాలు తెలంగాణ మరియు రాయలసీమ ప్రాంతాలలో అనేక గ్రామాలలో ప్రసిద్ధి చెందాయి. ప్రతి ప్రాంతంలో అమ్మవారి కథలు మరియు జాతర సంప్రదాయాలు కొంత భిన్నంగా ఉంటాయి.